ప్రైజ్ లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని ఒక వాక్యాన్ని చూద్దాం. ఆలస్యం చేయకుండా హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 6:10. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. God is not unjust. God will not forget your work and the love you have shown him. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం చాలాసార్లు సహాయం చేస్తాము. అదే విధముగా సహాయాన్ని తిరిగి పొందుకుంటాం. అనేక సార్లు మన బంధువులకో మన స్నేహితులకో సహాయం చేసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాంట్లో పెద్ద విచిత్రం ఏమి లేదు. కానీ ఎప్పుడైతే మనం ఒక్కసారి నా వల్ల కాదు అని చెప్తామో, ఒక్కసారి నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నాను, ఇవ్వను అని చెప్తామో, ఎప్పుడైతే రిజెక్షన్ మనం చేస్తూ ఉంటామో అప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటపడిపోయి వాళ్ళనే మాటలు ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ ఈ మాటలు ఎదుర్కొన్న వారుగానే ఉంటారు. ఏమంటారండి అంటే, మనతో మాట్లాడడం మానేస్తారు, ఈమెకే ఉందా ఈయనకే ఉన్నాయా డబ్బులు అన్నట్లు మాట్లాడతారు, లేదా అబద్ధం చెప్తున్నామని అనుకుంటారు. ఇంకొందరు అయితే ఇష్టం వచ్చినట్టు దూషించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ మనుషుల యొక్క స్వభావం అలాగుంటే, దేవుడి నామములో మనము ఇతరులకు చూపించినటువంటి ప్రేమను వాళ్ళు మర్చిపోయినా, వాళ్ళు మన సహాయాన్ని పొందుకొని మనల్ని దూషించినా, మనల్ని వ్యతిరేకించినా, మనల్ని కనీసం లెక్క చేయకపోయినా దేవుడు ఏం చేస్తాడట? లెక్క చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఎవరండి మరి అన్యాయస్తులు అంటే, మనుషులు ఎల్లప్పుడూ అన్యాయస్తులు. ఈరోజు ఒక రకంగా ఉండే మనిషి రేపు ఇంకొక రకంగా ఉంటారు. ఏదో చిన్న సహాయం చేయలేదని అసలు మనల్ని పట్టించుకోకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా మనుషులు ఉంటారు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. హల్లెలూయా. దేవుని నామములో ఈరోజు నువ్వు హెల్ప్ చేసి ఉంటే, అనగా సహాయం చేసిన వ్యక్తివిగా నీవుంటే, ఆ సహాయము ఎటూ పోదు. అందుకే లేఖనాల్లో రాయబడి ఉన్నది ఏమని అంటే, దేవుని పేరిట ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినప్పటికీ దాని ఫలము ఎటూ కూడా పోదట. హల్లెలూయా. అనగా దేవుని పేరిట నువ్వు ఏదైతే చేస్తున్నావో, ఎంత చిన్న సహాయం అయినా కావచ్చు, 1 లక్షలు 10 లక్షలు చేయాలని కాదండి. అక్కడ ఎంత సహాయమైనా దేవుని పరిచర్య కోసమో, లేదా దేవుని దైవ సేవకుని కోసమో, లేదా దేవుని పని కోసమో, లేదా దేవుని ప్రేమను చూపించే విధానంలోనూ ఏదో ఒక సహాయం నువ్వు చేస్తున్నట్లయితే, అది మనుషులకు చేశాను అని ఎప్పుడు కూడా తలంచకు. వారి దగ్గర నుంచి మరలా ఏదైనా వస్తుందేమో అని రిటర్న్ ఆశించకు. వారి దగ్గర నుంచి రాకపోయినా దేవుని దగ్గర నుంచి వస్తుందట. హల్లెలూయా. అదే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నేను మనుషుల్లాగా కాదు, నేను మర్చిపోయే వ్యక్తిని కాదు, నేను అన్యాయస్తుని కాదు. మీరు నా నామము ద్వారా చేసిన ప్రతి సహాయాన్ని నేను గుర్తుంచుకున్నాను. అది ఖచ్చితంగా మీకు రిటర్న్ వస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులను చూసి మీ సహాయాన్ని మానేసుకోకండి. మనుషుల యొక్క ప్రవర్తనను, మనస్తత్వాలను చూసి మీరు వీళ్ళక సహాయం చేసేది అని అనుకోకండి. ఎప్పుడు కూడా దేవుని వైపు చూడండి. మీరు సహాయం చేసే ప్రతి సమయంలో కూడా దేవుని వైపు చూడండి. దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చేవాళ్ళు మనుషులు కాదు అనే ధైర్యంతో, విశ్వాసంతో ఉండండి. తప్పక నీవు విత్తిన ప్రతి విత్తనానికి గాను పంటను నువ్వు కోస్తావు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాను. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు, కృపా సత్య సంపూర్ణుడవు నాయన, ఈ సమయంలో మాట్లాడి ఉన్నారు. అయ్యా, మీరు అన్యాయస్తుడివి కాదు అని, మనుషుల వలె అన్యాయం చేసే దేవుడు కాదని చాలా సుస్పష్టంగా మాట్లాడారు. ఈ సమయంలో నాయన, బిడ్డలు ఎవరైతే సహాయం చేసి తృణీకరించబడిన వారిగా ఉన్నారో, మోసగించబడిన వారిగా ఉన్నారో, వారికి తండ్రి మీరు తప్పక సహాయం చేసి తీరుతారని తండ్రి వాక్యం ద్వారా జ్ఞాపకం చేశారు. అందుని బట్టి కృతజ్ఞతలు.
ఈ సమయంలో ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ రోజంతను వారిని ఆశీర్వదించండి, వారి పనులను ఆశీర్వదించండి, వారి ప్రయత్నాలను ఆశీర్వదించండి, సఫలపరచండి నాయన. అయా చేస్తున్న ప్రయాణాల్లో కూడా రక్షణ దయచేయండి. ఎవరికి అపాయము కానీ ప్రమాదము కానీ సంభవించకుండా కాపాడండి. అయా ప్రాముఖ్యంగా ఈ రోజున నాయన మీ నామాన్ని ఘనపరిచే క్రియలు మా అందరి ద్వారా మీరే జరిగించుకొనమని, మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.